బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సుల కోసం వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించాలని అన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. జూలై 1న జరిగే అమ్మవారి కళ్యాణంలో ప్రజలకు దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. గత ఏడాది జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బల్కంపేటలోని ఆలయంలో ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందనతో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరంలో ఏర్పడ్డ ఇబ్బందులు ఈసారి పునరావృతం కావన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శివశక్తులకు దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమ్మవారి కళ్యాణం, రథోత్సవానికి స్థానిక ప్రజల సహకారం అవసరమని కోరారు. పోలీస్, ఎండోమెంట్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగద్దనేటువంటి ప్రభుత్వ ఆలోచన లేదా భక్తుల ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని, పోయినసారి చిన్న ఇబ్బంది నాకు మేయర్ గారికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలని అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేసుకొని, వృద్ధులతో పాటుగా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, మహిళలు చిన్నపిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు కానీ గర్భిణులు కానీ అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దని, అదేవిధంగా దేవాలయం పేరు మీదనే ఉండేటువంటి శివసత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున రివ్యూ చేస్తూ ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. కోవిడ్ పెరుగుతున్నందున కోవిడ్ రూల్స్ కూడా పాటించాలని కోరారు. వృద్ధులను ఎక్కువసేపు క్యూ లైన్లో ఉంచకుండా త్వరగా అమ్మవారి దర్శనం అయ్యేలా చూడాలన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. చాలా సంతోషమైన విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కూడా రివ్యూ చేసినప్పుడు రాజకీయాలకు, కులాలకు, మతాలకు కూడా అతీతంగా ఈ యొక్క రివ్యూ జరుగుతుంది. నగర మినిస్టర్ గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎంత బిజీ ఉన్నా కూడా నిన్న రాత్రి కరీంనగర్లో ఉండే పొద్దున్నే అమ్మవారి గుడికి సంబంధించిన రివ్యూ మీటింగ్ ఉందంటే పొద్దున్నే హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. అన్ని కమిటీల సలహాలతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని కళ్యాణంలో పాల్గొంటున్నామని తెలిపారు జోగినీలు శివశక్తులు. గత సంవత్సరం ఇబ్బందులు కలిగాయని, ఈసారి అలా అవ్వకుండా చూసుకోవాలని కోరామన్నారు. ఈసారి తమకు ప్రత్యేకంగా క్యూ లైన్లలో వెళ్లడానికి పాసులు ఇస్తామని అధికారులు తెలిపారన్నారు జోగినీలు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ ప్రత్యేకంగా మళ్ళీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాము. అక్కడున్న భక్తులకు ఏం కావాలి, ఆఫీసర్స్ త్రూ కూడా మేమన్నీ కూడా భక్తుల సజెషన్స్ మేరకు వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేయాలని చూస్తున్నాము. ఇన్ కేస్ మీరు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ భక్తులు వాలంటీర్స్గా ఉంటారు కాబట్టి మీ యొక్క సహకారం కూడా చాలా అవసరమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నా రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మహంకాళి టెంపుల్ దగ్గర రూట్ మ్యాపింగ్ చేసి టీవీలో చూపించారు. ఈసారి కూడా నా రిక్వెస్ట్, మీరు అట్లా రూటింగ్ చేసి చూపిస్తే టీవీలలో చేస్తే అవగాహన భక్తులందరూ చూస్తారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 2న అమ్మవారి రథోత్సవ ఏర్పాట్లపై సమీక్షలో చర్చించారు నేతలు, అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గుడి చుట్టూ సీసీ కెమెరాలు, సూచిక బోర్డులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారులు.